ఈ దిన వాక్య ధ్యానాంశం దావీదు విజయ రహస్యం. ప్రతి విషయములో మనిషికి విజయం కావాలి. విజయం కోసమే మనిషి తాపత్రయపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. విజయము మనిషికి ఆనందాన్ని ఇస్తుంది. విజయము మనిషికి గౌరవాన్ని, ఘనతను తీసుకువస్తుంది, గుర్తింపునిస్తుంది. కాబట్టి మనిషి విజయం సాధించాలని ఆరాటపడతాడు. సంఘం విస్తరించాలి, సభ్యులు పెరగాలి అని సాధారణంగా ప్రతి సేవకుడు కోరుకుంటాడు. కానీ సేవలో, ఉద్యోగ ప్రయత్నములో, వ్యాపారములో, కుటుంబాన్ని నడిపించే విషయంలో, బిడ్డలను పెంచే విషయంలో ఆశించినట్టుగా జీవితములు విజయాన్ని సాధించేవారు, విజయముతో కూడిన ఆనందాన్ని, సంతృప్తిని అనుభవిస్తున్నవారు ఎంతమంది? ఎందుకని? కొందరు విజయాన్ని సాధిస్తున్నారు, ఎందుకని? మరికొందరు ఓడిపోతున్నారు. బైబిల్లో దావీదు గురించి చక్కని మాటలు వ్రాయబడి ఉన్నాయి. దావీదు విజయం వెనక ఉన్న ఆధారము అతని సుబుద్ధి, అనగా దావీదు మంచి బుద్ధి గలవాడు మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. 1 సమూయేలు గ్రంథం 18:14. ఆధ్యాత్మిక జీవితంలో, అలాగే మనము చేసే ప్రయత్నములో విజయం సాధించాలంటే మొదట మన బుద్ధి బాగుండాలి, మన మనసు సరైనదై ఉండాలి. మన హృదయము సరైనది కాకపోతే, మనసు మంచిది కాకపోతే మనము చేసే పనులలో, ప్రయత్నాలలో విజయం సాధించడం సాధ్యం కాదు. ఒక సమయంలో గారడీ సీమోను పేతురు దగ్గరకు వచ్చి, నీవలే నేను కూడా నా హస్తాన్ని పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చులాగా ఆ వరాన్ని నాకు ఇవ్వండి. మీరు కలిగి ఉన్నటువంటి ఆత్మశక్తి, ఆత్మవరము నాకు ఇవ్వండి. ఎంత డబ్బులు కావాలో చెప్పండి, ఇస్తానన్నాడు. అపోస్తలుల కార్యం 8:18-19. పేతురు తాను కలిగి ఉన్న వరాన్ని పంచిపెడుతున్నట్టుగా ఈ గారడీవాడు భావించి, మీరు కలిగి ఉన్న ఆ వరాన్ని నాకు ఇవ్వమని పేతురును అడుగుతున్నాడు. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరాన్ని సంపాదించాలని కోరినందున నీ వెండి నీతో కూడా నశించును. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు అని గారడీ సీమోను యొక్క చెడ్డ బుద్ధిని బయటపెట్టాడు. చెడు బుద్ధితో ఏది పొందుకునే ప్రయత్నము చేసినా అది దొరకదు. సహోదరి, సహోదరుడా, నీవు ఈరోజు ఏమి సంపాదించాలనుకుంటున్నావు? విజయమా, ఉద్యోగమా, వ్యాపారములో లాభమా? నీవు ఏదైతే పొందుకోవాలని ఆశపడుతున్నావో అది నువ్వు పొందుకోవాలంటే మొదటిగా నీవు మంచి బుద్ధిని కలిగి ఉండాలి. దేవుడు మనకి ఏదైనా ఇచ్చే ముందు మొదటిగా మన హృదయాన్ని ఇస్తాడు. కావున ఎల్లప్పుడూ మన హృదయాన్ని ఆయన ఎదుట సరైనదిగా ఉంచుకోవాలి. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.